డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. చంద్రబాబు నాయుడు అంటే అకారణంగా విపరీతమైన ద్వేషం చూపించే వాళ్ళు చాలామంది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అందులో మెయిన్గా ఇది కారణం ఉందో ఆ కారణంగానే చూపిస్తుందో మరి లక్ష్మీ పార్వతి కూడా అందులో ఒక మనిషే. కాకపోతే ఇప్పుడు ఆవిడ నంగనాచి తుంగబుర్ర మాటలు మాట్లాడుతుంటేనే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. ఏమిటి, నిన్న మరి టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నేను కూడా ఒకదాన్ని ఉన్నాను, నన్ను కూడా ఒకసారి చూడండి అని వచ్చి ప్రజలకు మొహం చూపించడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ. చంద్రబాబు నాయుడు చేసేది రాజకీయం కాదు, బ్రోకరిజం అని ఆవిడ విచిత్రమైన స్టేట్మెంట్ ఒకటి పాస్ చేసింది. అసలు టీడీపీని మరి ఎన్టీఆర్ దగ్గర నుంచి లాగేసుకోవటం ఓ పెద్ద బ్రోకరిజం అట. దాంతోపాటుగా విలువలు అని మాట్లాడటం ఇంకా పెద్ద బ్రోకరిజం అట. ఇక అసలు ఏ విలువలు లేకుండా పార్టీలో ఉన్న స్టాండర్డ్స్ మొత్తాన్ని దిగజార్చి అవతల బారేసేసి ఇప్పుడు టీడీపీలో ఎన్టీఆర్ పేరెత్తే అవకాశమే వీళ్ళకి లేదు. అసలు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వాళ్ళు జరపటం ఏమిటి అని అంటే ఇప్పుడు మరి లక్ష్మీ పార్వతి వచ్చి జరుపుతుందా? కాకపోతే ఇందులో బ్రోకరిజం చంద్రబాబు నాయుడు చేస్తుంది రాజకీయం కాదు, బ్రోకరిజం అని అంటే అసలైన బ్రోకరిజం అనే మాటకి అర్థం ఏమిటనేది ఈ లక్ష్మీ పార్వతి నిదర్శనం అనేది నేను పాత విషయం ఒకటి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. గతంలో ఎర్రబల్లి ఈ లక్ష్మీ పార్వతి గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతా మీకు నేను పదవి ఇప్పిస్తాను, మీరు నాకు ఒక వడ్డాణం కొనిపెడతారా అని అడిగిందంట. ఆ విషయాన్ని ఆ ఎర్రబల్లే ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. యాక్చువల్గా ఇది కదా అసలైన బ్రోకరిజం అంటే, దీన్నే కదా బ్రోకరిజం అంటారు. నీకు పదవి ఇప్పిస్తాను, నాకు అందులో కొంచెం కమిషన్ ఇస్తావా అని అంటే అది అసలైన బ్రోకరిజం అంటే. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయన ప్రభావం ఏమిటి, అసలు పార్టీని కూడా ఆయన హస్తగతం చేసుకున్న తరువాత ఎన్నిసార్లు సీఎం అయ్యాడు, ప్రజలు ఎంత ఆదరణ చూపించారు. టీడీపీ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడే, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ కాదు, దేశాల్లోనూ చంద్రబాబు నాయుడు అంటే ఏమిటనేది అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయం ఎలా ఉంటుంది, ఆయన పాలన ఎలా ఉంటుంది, రెండు డిఫరెంట్ అంశాలు అయినప్పటికీ పాలనలోకి రాగానే ఆయన రాజకీయం మర్చిపోతాడనే అపవాదం ఆయన మీద ఉన్నా కానీ పాలన అనేది ఎవరి కోసం, ప్రజల కోసం కదా చేసేది. అసలు రాజకీయంలోకి వచ్చారు అని అంటే ప్రజాసేవ చేద్దామనే కదా. అంటే ఈ రెండు దాదాపుగా మిళితమైన అంశాలే. రాజకీయం చేయటంలో మరి చంద్రబాబు నాయుడు ఎంత దిట్ట అనేది ఈరోజు కేంద్రంలో ఉన్న పరిస్థితుల ప్రకారంగా కనపడతా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనకి చంద్రబాబు నాయుడు పాలనకి అసలు నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉందనే మాట కూడా మాట్లాడుతుందంటే ఒకసారి ఎంతో కాలం కాలేదు కదా, కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలేగా అవుతుంది. దానికి ముందు జగన్మోహన్ రెడ్డే కదా సీఎంగా ఉన్నాడు. ఆయన చేసిన 5 సంవత్సరాల పాలన ఎవరు కళతో చూడలేదా, ఎవరు స్వయాన అనుభవించలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా పాలిస్తాడని ఎవరికేం తెలియదా? ఇది ఎప్పుడో 1950 నాటి పాలన గురించి మాట్లాడుతుందేమోలే, ఇప్పుడున్న వాళ్ళకి అది తెలియదు అని అనుకోవటానికి 5 సంవత్సరాల కిందటే కదా ఆయన పాలన మనం వచ్చిన దగ్గర నుంచి, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూసింది. అంత అస్తవ్యస్త పాలన ఈ భూప్రపంచం మీద ఎవరూ చేయలేరు. ఎప్పుడో ఒక తొగ్లక్ అనే ఒక రాజు చేసిన ఆ పనిని మళ్ళీ చేసి అభినవ తొగ్లక్గా పేరు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాజధాని ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పిల్లి మార్పులన్నీ చేసి గతంలో తొగ్లక్ అని పేరు దానికి సార్థకం అయిపోయింది. అలాంటి అభినవ తొగ్లక్ అని పేరు తెచ్చుకునే జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పాలనతోటి పోల్చుకునేదేనా? అభివృద్ధి అంటే ఏమిటి అనేది సున్నా అని మరి జగన్మోహన్ రెడ్డి ఎలుగెత్తి చాటాడు. ఉన్న కంపెనీలను సైతం వెళ్ళగొడుతూ వాళ్ళందరూ వెళ్ళిపోమ్మని మేమే చెబుతున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడితే అది అభివృద్ధి పాలన కిందకు వస్తుందా? అదే మరి ఇప్పుడు వస్తున్న కంపెనీలు ఇప్పుడు అన్ని క్రెడిట్ చోర్ అంటున్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు మరి ఏ కంపెనీ తీసుకొచ్చినా అది నేను ముందే తెచ్చాను, అది అప్పుడే తీసుకొస్తే ఇప్పుడు నేనే తెచ్చానని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు పోస్కోలు కబుర్లు చెప్పుకొని తిరుగుతుంటే మరి ప్రజలందరికీ అర్థమవుతానే ఉంది ఆయన ఏం తెచ్చాడు, ఇప్పుడు ఎందుకో ఈ కంపెనీలు ఎలా వచ్చినాయి, దీన్ని ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ కళ్ళకు కనపడుతుంటే
ప్రజలే నవ్వుకుంటున్నారు. వైసీపీ నాయకులే ఇదేంటిది జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకునే స్థాయికి వచ్చేసింది. ఇక దాంతోపాటుగా బూతులకు పెట్టింది పేరు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైంది. ఆ బూతులు ఎవరు వినలేదా? ఈ చెవులతో విన్నవి కాదా అవి? కొడాలి నాని మాట్లాడిన మాటలు, వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు, ఇదే లక్ష్మీ పార్వతి మాట్లాడిన మాటలు అందరూ విన్నయే కదా. ఏదో వినకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ చెబుతుంటే మరి చంద్రబాబు నాయుడు అంత బ్రోకరిజం ఏం చేసినట్టు లెక్క? అప్పుడు ఎన్టీఆర్ అధికారంలో ఉన్న సమయంలో మరి ఎర్రవెల్లి చెప్పిన ఈ మాట ప్రకారంగా చూసుకుంటే మంత్రి పదవులు అమ్ముకోవటానికి ఆవిడ బేరం పెట్టింది. ఇప్పుడు ఆవిడ అవుతుందా బ్రోకరు? మరి చంద్రబాబు నాయుడు అవుతాడా బ్రోకరు? చంద్రబాబు నాయుడు పాలన చేస్తూ అధికారంలో ఉండి ఆయన ప్రజలకు మంచి పని చేస్తున్నాడు అనేది అయితే కళ్ళ వెంబడి కనపడతానే ఉంది. కానీ లక్ష్మీ పార్వతి ఏం చేస్తుంది? ఏ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని లేదు కాంగ్రెస్ పార్టీని విభేదిస్తూ ఉన్న టీడీపీ ఉందో ఆ టీడీపీలోంచి బయటకు వచ్చి కొంతగా ఓ పార్టీ పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ పోయి వైసీపీలో చేరిపోయి జగన్మోహన్ రెడ్డి అంత మనగాడు లేడు, జగన్మోహన్ రెడ్డి అంత మంచివాడు లేడు అని ఆయన గడ్డం పట్టుకొని లాలిస్తూ బుజ్జగిస్తూ గతంలో ఉన్న ఫోటోలు కూడా మనం చూసాం కదా. మరి ఆవిడ చేసింది ఏంది? పోనీ ఎంత చేసి అక్కడ ఏమైనా ప్రముఖమైన స్థానం సంపాదించిందంటే చంద్రబాబు నాయుడు తిట్టడానికి, లోకేష్ని తిట్టడానికి, వీళ్ళిద్దరిని తిట్టడానికి ఆవిడ పక్కన పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ తిట్టడానికి పేర్ని నాని, అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళని తయారు చేసి పెట్టారు. అసలు ఎవరినైనా సరే నోటుకొచ్చిన మాటలు మాట్లాడి ఎంత అవహేళన చేయాలో అలాంటి ఆర్కే రోజాను కూడా తయారు చేసి పెట్టుకుంది ఆ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీని కూలదోసి ఆ పునాదుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఆ పార్టీ ఆవిర్భావం రోజున చాలామంది మాట్లాడుకున్నది ఏమిటి? ఈ పార్టీ ఎవరిదో అయితే వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని ఈయన ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా చేయలేదనుకోండి, అది వేరే సంగతి. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆవిర్భావం దినోత్సవం ఒకటి చేస్తున్నాడు. అసలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీయేనా? ఎవరి పార్టీని లాక్కున్నాడు? ఎవరి దగ్గర లాక్కున్నారంటే ఆ మనిషి కూడా మరి వచ్చి బయట ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు టీడీపీని లాక్కున్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుని వేరే వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నదే కదా. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఈ రోజున. కానీ ఇవేవి ప్రజలకు తెలియవు అన్నట్టుగాను, ఇవేవి ప్రజలు పట్టించుకోరు అన్నట్టుగాను ఇప్పుడు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నంగనాచి తొంగబొర్ర లక్ష్మీ పార్వతి అని అనటానికి ఏమన్నా ఆశ్చర్యం ఉంటుందా? కాకపోతే ఆవిడకున్న దుగ్ధ నోటి దోల తీర్చుకోవటానికి తప్ప వేరే ఒక్క రూపాయికైనా సరే ఈ రాష్ట్రానికి ఆవిడతో ప్రయోజనం ఉందా? ఇదే ఈరోజు కుండబద్దలు.